హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా కానీ లేదా చుండ్రు సమస్యలు ఉన్నా కానీ ఇలా ఇంట్లోనే మనం హెన్నా అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం న్యాచురల్గా హెన్నా ఎలా కలపాలి, అలా విధంగా షార్ట్ హెయిర్కి లాంగ్ హెయిర్కి ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తానండి. షార్ట్ హెయిర్కి అయితే ఇలా దువ్వెని తీసుకొని చిన్న పాయలుగా విడి తీసుకుని నీట్గా హెన్నాను అయితే అప్లై చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది షార్ట్ హెయిర్ కాబట్టి. ఈ విధంగా లేయర్స్గా అప్లై చేసుకున్నామంటే మనకి హెల్త్ పరంగాను ప్లస్ ఈవెన్ కూల్గా కూడా ఉంటుంది. మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి. అలాగే హెయిర్ ఫాల్ కూడాను కంట్రోల్ అవుతుంది. ఈవెన్ చుండ్రు కూడా అండి. దీనికోసం నేను ఏ ఇంగ్రీడియంట్స్ కలిపాను అనేది మీకు చూపిస్తాను. నాకైతే కొంచెం ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం లైట్గా చుండ్రు అటాక్ అయిందనిపించింది. దానివల్ల నేను ఈ ప్యాక్ అయితే వేసుకున్నానండి. వితిన్ 2 వాషెస్లో నాకైతే చుండ్రు అనేది కంప్లీట్గా పోయింది. ఈవెన్ చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ కూడా ఉంది కదండి, అవి ఏమీ లేవు. చాలా క్లియర్గా ఉంది. ఇదైతే చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మరీ ఎక్కువ చుండ్రు ఉంది అనుకున్నప్పుడు 1 డే అట్లా లెమన్ వాటర్ కానీ ఏదైనా అప్లై చేసి చూడండి, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుందండి. ఈ విధంగా లేయర్గా కలిపి ఈ విధంగా మొత్తం తలకు పట్టించేసామంటే నిజంగా చెప్పాలంటే చల్లగా నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు హెన్నా ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను ఈ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి. ఇది నీమ్ పౌడర్ కానీ హెన్నా పౌడరు అలాగే మనకి హైబిస్కస్ పౌడర్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ మనకి నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్లోనే దొరుకుతాయండి. ఎక్కువ కాస్ట్ అయితే లేదు, జస్ట్ 60 రూపీస్ పడింది ఒక్కొక్కటి. చాలా ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి. మీకు కావాలంటే ఏ కంపెనీ అయినా సరే తీసుకోవచ్చు, లేదా ఇంట్లోనే మనం హెన్నా పౌడర్ అనేది జస్ట్ గోరింటాకును డ్రై చేసి ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని అయినా సరే తయారు చేసుకోవచ్చు. నాకైతే కుదరలేదండి, అందుకని నేను ఇలా వేప చూర్ణం తీసుకున్నాను. అలాగే ఇది గోరింటాకు పొడి, తర్వాత మందార ఆకుల పొడి కూడా తీసుకున్నానండి. మనం మందార పూలు అవన్నీ డ్రై చేసుకుని అయినా పౌడర్ చేసుకోవచ్చు, లేదా ఇలానైనా ప్యాక్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మనకి హెయిర్ ఫాల్కి కానీ ప్లస్ ఏదన్నా హెయిర్ కలర్ కానీ, వైట్ హెయిర్ ఉంది కలర్స్ పెట్టడం ఇష్టం లేదనుకునే వాళ్ళకి ఇదైతే గ్రే కలర్గా బాగా కూడా యూజ్ అయిపోతుందండి. దీని తర్వాత నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే పెరుగు కూడా తీసుకున్నానండి. మజ్జిగైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. ఇది ముందు రోజు నైట్ కానీ మిక్స్ చేసి పెట్టుకున్నా, లేదా ఒక 3 అవర్స్ ఇలాగ నానబెట్టేసి పెట్టుకుంటే మనకి చాలా కూల్గా ఉంటుందండి. కుదిరితే మీకు మెంతి పేస్ట్ కూడాను లైట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. హెయిర్ ఫాల్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అన్ని కూడాను సమపాలలో తీసుకుంటున్నాను. కొంచెం చుండ్రు ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు నీమ్ పౌడర్ కానీ లెమన్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీకైతే చుండ్రుకి అయితే బాగా పనికొస్తుంది. మెంతి కూడాను చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడాను నీట్గా మనకు కావాల్సినంత పౌడర్ కలిపేసుకుని జస్ట్ కొంతసేపు నానబెట్టేసుకొని ఒక 3 to 4 అవర్స్ కానీ ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుని పొద్దున్నే ప్యాక్ అంతా నీట్గా పెట్టేసుకున్నామంటే హెయిర్ ఫాల్ అయితే ఒక 2 to 3 వాషెస్లో కంట్రోల్ అయిపోతుందండి. అలాగే మనకి చుండ్రు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. నేను నీమ్ పౌడర్ అయితే ఎక్కువ వేసుకున్నానండి, దానివల్ల నాకు బెనిఫిట్ అయింది. అంతకుముందు ఒకసారి ఇలాగే నిమ్మరసాన్ని మాత్రమే అప్లై చేసేసాను. చాలా యూస్ఫుల్ అయిందండి. ఈవెన్ బాడీలో ఉండే హీట్ కూడాను మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. అందువల్లే హెన్నా అనేది ఆయుర్వేదిక్ పరంగా కూడాను చాలా బెనిఫిట్ అండి. కొంచెం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడాను ఈ హెన్నా అప్లై చేస్తేనే బెటరు. ఎందుకంటే కొంచెం ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కలర్స్ యూజ్ చేస్తున్నారు. కలర్ కెమికల్స్ వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువగా కూడాను వైట్ హెయిర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి హెన్నా యూజ్ చేసామంటే మనకి వైట్ హెయిర్ అనేది గ్రే కలర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి అంత ఎఫెక్టివ్గా కూడా అనిపించదు వైట్ హెయిర్ ఉందని చెప్పి. కాబట్టి చాలా మటుకు ఇదైతే బెస్ట్ అనే చెప్తాను నేను. మరీ ఎక్కువ థిక్గా కాకుండా మరీ ఎక్కువ పలుచగా కాకుండా మీడియం రేంజ్లో ఇలా కలుపుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ పలుచగా కలిపారంటే మన హెయిర్లో ఉండే వేడికి కొంచెం అట్లా మెడ మీద అంతా కారిపోతూ ఉంటుంది. కాబట్టి మీడియం సైజులో కలుపుకోండి నిమ్మకాయ అవన్నీ కూడాను. ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా కలిపేసామంటే మనకి కొంచెం నానబెట్టే తర్వాత ఓకే అయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నీట్గా మనకి సెట్ అయిపోతుంది. ఎక్కువ పలుచగా కలిపారంటే మొత్తం మెడంతా కూడాను కారుతూ ఉంటుంది అనమాట హీట్ వల్ల. కాబట్టి నార్మల్గా ఇలా పెట్టేసేయండి. తర్వాత మనం లాంగ్ హెయిర్కి ఎలా పెట్టేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట. అందువల్ల నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో అప్లై చేశాను. కాబట్టి మీకు అంత క్లారిటీగా అనిపించండదు. ఈ విధంగా దువ్వెనతో మనం లేయర్స్ లాగా తీసుకొని హెన్నా మొత్తం అప్లై చేసేసేయాలండి. అప్పుడు మనకి జుట్టుకు అనేది మొత్తం అప్లై అయిపోతుంది. టోటల్గా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో మీరే చూసేయచ్చు. మొత్తం ఈ విధంగా షార్ట్ హెయిర్కి ఎలా అప్లై చేశాను సేమ్ ఇదే విధంగా లాంగ్ హెయిర్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరు మనకి హెల్ప్ లేదు అనుకున్నా కూడా సింపుల్గా మనమే చేసుకోవచ్చండి. చేతులతో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కలర్ అవుతుందని ఇబ్బంది అయితే లేదు. ఈ విధంగా వీక్లీ ఒకసారి కానీ లేదంటే మంత్లీ 2 times కానీ అప్లై చేస్తారంటే హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఏమీ ఉండదండి. చాలా హెల్తీ అన్నమాట. మనకి బాడీలో హీట్ కూడాను కంట్రోల్ అవుతుంది.
మీ హెయిర్ కూడాను చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇదైతే నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయిందండి. ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు నార్మల్ డేస్లో కుదరలేదు అనుకుంటే వర్క్ టైంలో వీక్ డేస్లో అయినా సరే అట్లీస్ట్ మంత్లీ 1 టైం అయినా ట్రై చేసి చూడండి. చాలా యూస్ఫుల్ అండి. ఈవెన్ సమ్మర్ టైంలో అయితే మరీ మంచిది. ఎందుకంటే వింటర్లో మనకి జలుబు చేస్తుంది అని చెప్పి చాలామంది పెట్టుకోరనమాట, చలవ చేస్తుంది కదా అని చెప్పి. సమ్మర్లో అయితే మరీ అప్లై చేసుకోవచ్చండి. ఎంత అంటే పెట్టుకొని కొంతసేపటికే నిద్ర వచ్చేసింది అనమాట, అంత కూల్ అయిపోయింది బాడీ కూడాను. మీరు కూడా వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫైనల్గా హెన్నా అనేది ఇలా అయిపోయిందనమాట, టోటల్ జుట్టు పైకి కుప్పులాగా కట్టితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.